హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీటీవీ. నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్. కూకట్పల్లిలోని జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో ఈ నెల 16వ తేదీ శనివారం మెగా జాబ్ ఫేర్ జరగనుంది. 100కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. 10,000కు పైగా ఉద్యోగాలను అవి ఆఫర్ చేస్తున్నాయి. 10th ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు జాబ్ ఫెయిర్కు అటెండ్ అవ్వచ్చు. 2016 నుంచి 2023 వరకు పాస్డ్ అవుట్స్ ఎవరైనా హాజరు కావచ్చు. జేఎన్టీయూ హైదరాబాద్, నిపుణ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్, హెచ్ఆర్ అండ్ కో సంయుక్తంగా చేపడుతున్న మెగా జాబ్ ఫెయిర్లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. జేఎన్టీయూ జేహబ్లో ఉన్నాం. రేపు జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో సుమారు 1,00,000 మంది పైగా అన్ఎంప్లాయీస్ అటెండ్ అవ్వబోతున్నారు. అలాగే 100 నుంచి 120 కంపెనీల వరకు ఐటీ, నాన్ ఐటీ రిక్రూట్మెంట్ కోసం జేఎన్టీయూ రాబోతున్నాయి. సో ఈ మెగా జాబ్ ఫేర్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు, అలాగే పార్టిసిపెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు హెచ్ఆర్ అండ్ కో కంపెనీ నుంచి హెచ్ఆర్ మేనేజర్ ఉన్నారు. ఈ జాబ్ ఫేర్ డీటెయిల్స్ అడిగి తెలుసు. హలో మేడం. హాయ్ అండి. సో ఈ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఈ జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం కోసం, అలాగే ఈ జాబ్ ఫేర్ రేపు ఎలా ఉండబోతుంది? ముందుగా నా పేరు అనుష. మా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి హెచ్ఆర్కో, మాదాపూర్లో ఉంటుంది మాది ఆర్గనైజేషన్. సో మేము ఈ జాబ్ ఫేర్ అనేది 16th డిసెంబర్న డిసైడ్ చేసామండి. సో మేము దీనికి వచ్చేసి గత రెండు వారాలుగా వర్క్ చేస్తూ ఉన్నాము. 100+ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో. ఐటీ, నాన్ ఐటీ, కోర్, ఫార్మా, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, అంటే ప్రతి ఒక్క సెక్టార్ పైన ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ జాబ్ ఫేర్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే టెక్ మహీంద్రా, టెలిపర్ఫార్మెన్స్, క్యాట్సిస్, మెయిల్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో నేను ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటి అని అంటే, మీరు రండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే బయట ఐటీ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కడ కూడా లేవు అసలు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 15+ కంపెనీస్, ఐటీ రిలేటెడ్ కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి నేను టెక్ మహేంద్రా ఉంది, మెట్రో ల్యాబ్స్ ఉంది, క్యాట్సిస్ ఉంది, జాబ్ మినార్ అని చెప్పేసి ఇలా చాలా 15. ఎన్ని ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశం? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 10,000+ ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి. సో 60% ఆఫ్ ద కంపెనీస్ ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తారు. అండ్ 40% వచ్చేసి, అంటే డిపెండ్ ఆన్ ది కంపెనీస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రకారం ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ రౌండ్స్ అలా ఉంటుంది కదా. సో 60% అయితే ఇక్కడ ఆఫర్ లెటర్స్ అనేది ఇచ్చేస్తారనమాట. ఆల్మోస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 7,000 to 8,000 రేపు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఆఫర్ లెటర్స్. కంపెనీస్ హెచ్ఆర్ని వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడానికి చాలా ఛాలెంజ్ అయ్యింది డెఫినెట్గా. ఎస్. సో ఈ హార్డ్ వర్క్ హెచ్ఆర్ అండ్ కంపెనీతో పాటు ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మీకు ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరెవరు అసోసియేషన్స్తో ఈ జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తున్నారు? సో హెచ్ఆర్స్ కోఆర్డినేషన్ కోసము అంటే లైక్ మొత్తం మా టీం అయితే ఉంది. మొత్తం టీమ్ అనేది లేకపోతే మేము అనేది ఏదైనా చేయలేము, ఎవరమైనా చేయలేము. సో టీమ్ సపోర్ట్తోని మొత్తం అంతా వర్క్ చేసుకుంటున్నాము. అండ్ మాకు ఎన్జిఓ కూడా ఉంది, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పేసి. సో మాకు నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సపోర్ట్తో కూడా మేము ఈ జాబ్ ఫేర్స్ అనేది చేస్తాము. ఇంతకుముందు కూడా మేము ప్రీవియస్లో కూడా జాబ్ ఫేర్స్ అనేది చేసాము. జేఎన్టీయూలో 21లో చేసాము, 22లో చేసాము, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేసాము జాబ్ ఫేర్స్. సో దాంట్లో అరౌండ్ పర్ డేకి క్యాండిడేట్స్ వచ్చేసి 80,000, 90,000 క్యాండిడేట్స్ అలా వచ్చారు. అండ్ 20,000+ క్యాండిడేట్స్కి, అంటే లైక్ జేఎన్టీయూ 21లో చేసాము, 20,000+ స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చాయి. అండ్ 22లో చేసాము జేఎన్టీయూలో, దాంట్లో కూడా 18,000+ క్యాండిడేట్స్కి వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో చేసాము, అందులో కూడా 18,000+ క్యాండిడేట్స్కి వచ్చాయి. సో ఇలా మేము ఇప్పటివరకు ఓవరాల్గా ఒక 1,50,000 క్యాండిడేట్స్ వరకు మేము జాబ్ ఆపర్చునిటీస్ అనేది కలిగించాము అనమాట. గ్రేట్ మేడం, గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ అండి. సో అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంది, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉండాలి? ఓన్లీ జేఎన్టీయూ స్టూడెంట్స్ అయినా, ఓవరాల్గా బయట నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి? ఇది ఎవరికైనా ఓపెన్ అండి. అంటే లైక్ ఈ యూనివర్సిటీ స్టూడెంట్సే అటెండ్ అవ్వాలి, ఈ స్టేట్ వాళ్ళే అటెండ్ అవ్వాలి అనేది ఏం లేదు. ఇది ఓపెన్ టు ఎవ్రీవన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై ఎవరైనా రావచ్చు. అండ్ 10th నుండి పీజీ వరకు, 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఎవరైనా రావచ్చు. పాస్ అయినా ఫెయిల్ అయినా
ఇది ఓపెన్ టు ఎవ్రీవన్. ఎంతమంది పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? సో మేము 60,000 ప్లస్ క్యాండిడేట్స్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. సో అంత హ్యూజ్ క్రౌడ్ రిసీవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో మేము ఇక్కడ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్కి ఒక ఇన్ఛార్జ్ అనేది పెట్టేస్తాము. లైక్ క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ, హెచ్ఆర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రిసీవింగ్ కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, ఎవ్రీథింగ్. అండ్ ఎక్కడ కూడా ఇట్లా డిస్టర్బెన్స్ అనేది, క్రౌడ్ అనేది ఉండకుండా ఉండడం కోసము ప్రతి ఒక్క సెక్టార్కి మేము ఇన్ఛార్జెస్ని పెడతాము. సో ఆ ఇన్ఛార్జెస్ ఏంటంటే వాళ్ళ కింద ఒక 10 మెంబర్స్ వాలంటీర్స్ని అలా పెట్టుకొని క్రౌడ్ అది మేనేజ్ చేసుకుంటారనమాట. డైరెక్ట్గా రేపు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మేము ఒక క్యూఆర్ కోడ్ అండ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. దాంట్లోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో కొంతమందికి వాళ్ళకి అర్థం కాకపోతుండొచ్చు మేబీ రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఎలా ఏంటి అనేది. సో వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్గా వస్తే రిజిస్ట్రేషన్ డెస్క్ అనేది ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర. అక్కడికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మేము కంపెనీస్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తాం. అంటే ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, వాళ్ళకి ఎవరు కావాలి, ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా డిస్ప్లే చేస్తాము. సో ఆ డిస్ప్లేతో రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళేసి కంపెనీస్ లిస్ట్ చూసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు కంపెనీస్కి రూట్ అయిపోవచ్చు. సో ఆ రూటింగ్ అదంతా కూడా మా టీం వాళ్ళు మొత్తము ఎవ్రీథింగ్ గైడ్ చేస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్కి. లైక్ ఇప్పుడు నాన్ ఐటీ కంపెనీస్ ఉంటాయి, నాన్ ఐటీ కంపెనీస్ వెళ్తే ఎక్కడ, ఫార్మా కంపెనీస్ ఉంటాయి ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూ ఉంటాము మా టీం. ఒక్కొక్క స్టూడెంట్ ఎన్ని కంపెనీస్తో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వచ్చు? ఇన్ని అని ఏం లిమిట్ లేదు అండి, వాళ్ళ ఇష్టము. స్టూడెంట్స్ ఎన్ని అటెండ్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విద్యార్థికి ఓన్లీ లిమిటెడ్గా ఒక 1 కంపెనీ 2 కంపెనీస్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి నేను లిమిట్ పెట్టాను అనుకోండి, మేబీ వాళ్ళ స్కిల్స్ వల్ల సెలెక్ట్ అవుతుండొచ్చు, అవ్వకపోతుండొచ్చు. సెలెక్ట్ అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి మేము విద్యార్థికి ఎన్నైనా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి పెట్టామన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే అంటే ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఎక్కడ లేకున్నాం అనేది తెలుసుకొని దాన్ని నెక్స్ట్ దాంట్లో ఎలా క్రాక్ చేయాలి అనే దానికోసము ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేయబోతున్నారు రేపు మీతో పాటు కలిసి? అలాగే వాలంటీర్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? యాక్చువల్లీ మా టీమే ఒక 20 మెంబర్స్ ఉన్నాము. సో ఈ 20 మెంబర్స్ ప్రతి ఒక్క సెక్టర్కి ఇన్ఛార్జెస్గా పెట్టాము. అండ్ అండర్ దెమ్ దే విల్ బి అరౌండ్ 10 వాలంటీర్స్ ఫర్ ఈచ్ టీమ్. సో మోస్ట్లీ లైక్ 100 వాలంటీర్స్ ఉన్నారు అండ్ 20 మెంబర్స్ ఆఫ్ ఆర్ టీమ్. సో 120 మెంబర్స్ ఈ క్రౌడ్ అంతా మేనేజ్ చేయడానికే ఉన్నాము. అండ్ ఫర్ నాట్ గెటింగ్ ఎనీ కన్ఫ్యూజన్, మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి అందరూ గైడెన్స్కి ఉంటూనే ఉంటారు స్టూడెంట్స్కి. సో దట్ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర కానీ ఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ మా టీం కూడా అందరూ అక్కడ వాలంటీర్స్ ఉంటారు. తర్వాత ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి కానీ, కొంతసేపు కూర్చోవడానికి కానీ, వెయిట్ చేయడానికి కానీ ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని ఏ బిల్డింగ్స్లో ఎక్కడ? యాక్చువల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీ ఈజ్ అ వెరీ వాస్ట్ ప్లేస్, చాలా స్పేస్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే ఇట్ కెన్ అకామిడేట్. ఎంతమంది వచ్చినా అది ఎక్కువ మంది వచ్చారు అనేది కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ వీ హ్యావ్ ఆల్ ద పార్కింగ్ ఏరియాస్ ఆర్ ఈవెన్ క్యాంటీన్స్, ఇంకా మంచిగా చెట్లు అన్నీ. యూ కెన్ టోటలీ టేక్ రెస్ట్ ఓవర్ దేర్. సో ఫైనల్గా మీ మెసేజ్ రాబోయే స్టూడెంట్స్కి రేపు? Yeah, see, all I can say is students ever ochina sare there's an opportunity for them. So you have to మీ ఎలిజిబిలిటీ చూసుకొని దాన్ని బట్టి మీరు కంపెనీకి అటెండ్ అవ్వండి. సో దట్ ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు అటెండ్ అయితే మీకు ఖచ్చితంగా జాబ్ ఆఫర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు కార్తిక్ అండి, హెచ్ఆర్కో నుంచి. సో టుమారో 120 కంపెనీస్తో జేఎన్టీయూలో జాబ్ ఫేర్ జరుగుతుంది. సో 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదివిన క్యాండిడేట్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. విచ్ ప్యాకేజ్ రేంజెస్ ఫ్రమ్ 1.2 lakhs నుంచి 6 lakhs వరకు తీసుకునే కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఓన్లీ ఐటీ అనే కాకుండా మల్టిపుల్ సెక్టర్స్, సో ఐటీ కానీ, ఐటీఎస్ కానీ, కోర్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఐటీఐ చదివిన క్యాండిడేట్స్కి, అండ్ 10th క్లాస్ వాళ్ళకి కానీ, ఇంటర్ వాళ్ళకి కానీ, డిగ్రీ వాళ్ళకి, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్
పీజీ చదివిన వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి జాబ్స్ తెచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో విన్నారు కదా, సుమారు 10,000కు పైగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఐటీలో కానీ నాన్ ఐటీలో కానీ, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం చూస్తే రేపు జేఎన్టీయూకి రండి, తప్పకుండా ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్. ఇంకెందుకు ఆలస్యం, జాబ్ ఫేర్లో పాల్గొనండి, మంచి జాబ్ దక్కించుకోండి. మరిన్ని వివరాలకు వీడియోలో అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. అలాగే స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూశారు కదా, ఇది జేఎన్టీయూ మెగా జాబ్ ఫేర్కి సంబంధించిన అప్డేట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ and subscribe ITTV Global Media. For any further details about this mega job fair, you can contact using the details given in the description and in this video. Thank you once again.